नरेंद्र मोदी రైతు రుణమాఫీకి సంబంధించిన కామెంట్లను ఒకసారి చూద్దాం. छत्तीसगढ़ भाजपा की सरकार है. करीब करीब 60% किसानों से हुई पैदावार समर्थन मूल्य से सरकार खरीद लेती है. मध्य प्रदेश में भाजपा की सरकार है. करीब करीब 60% से ज्यादा किसानों ने पैदावार समर्थन मूल्य से खरीदती है. उत्तर प्रदेश में किसानों की पैदावार 3% खरीदी जाती है. 3%. ये किसानों का भला करेंगे क्या? किसानों का भाग्य बदलेंगे क्या? किसानों को उनका हक देंगे क्या? ये किसानों के दुश्मन है कि नहीं है? ये किसानों के विरोधी है कि नहीं है? पैसे भारत की सरकार देती है, उसके बावजूद भी अपने पराए मेरा तेरा उनको चिंता ही नहीं है. वोट बैंक है, बस जो करना है करते रहो. और गोद लिया हुआ बेटा आपको वादा करता है. पहली ही मीटिंग में भारतीय जनता पार्टी ने संकल्प पत्र में कहा है वो किसानों का कर्ज माफ कर दिया जाएगा. एक बहुत बड़ा फैसला उत्तर प्रदेश की भारतीय जनता पार्टी ने लिया है और उन्होंने कहा है कि जो छोटे छोटे किसान हैं, भाजपा की सरकार बनते ही इन छोटे किसानों का कर्ज माफ कर दिया जाएगा. मैं भी उत्तर प्रदेश का सांसद हूं. सांसद के नाते मैं उत्तर प्रदेश की जनता को कहता हूं, जो उत्तर प्रदेश में नई सरकार बनेगी भाजपा की, सबसे पहला काम ये किसानों का मैं करवा के रहूंगा. वो मैं आपको वादा करता हूं. రెడ్డి గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయన ఉత్తరప్రదేశ్ నాయకుడు కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. 29 రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడు నుంచి, మన రాష్ట్రం నుంచి, స్వయంగా మహారాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి కూడా తమను ఆదుకోవాలని వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మీకు ప్రధానమంత్రి గారి ప్రసంగం మొత్తం మీరు ఇప్పుడు చూపించారు కదా, ఆ 3 పాయింట్లు. ఆయన ఏం చెప్పారు? ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, చిన్న చిన్న రైతులకు వాళ్ళ యొక్క రుణాలని ప్రభుత్వం రాగానే మాఫీ చేస్తుందని నిర్ణయించింది. దాన్ని నేను సమర్థిస్తున్నాను. ఎందుకు? ఉత్తరప్రదేశ్లో వారు పార్లమెంట్ సభ్యుడిగా నేను చెప్తా ఉన్నాను. ఇక్కడి పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేసి, లేకపోతే దాన్ని పర్సూ చేసి ఈ యొక్క కార్యక్రమం చేయిస్తాను అని చెప్పి అక్కడ చెప్పారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వంగా నేను చేస్తానని చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం చేయదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది, కర్ణాటకలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మహారాష్ట్రలో మేము ఎన్నికలకు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూపీ రాష్ట్ర శాఖ మేనిఫెస్టో ప్రకటించినప్పుడు మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దాన్ని మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాన్ని అక్కడ ప్రచారం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా వారు దాన్ని చెప్పారు ప్రజలకు. అదే విషయాన్ని మరొకసారి చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా అంబిగ్విటీ అంటే సందిగ్ధావస్థ లేదు, ఎక్కడ కూడా సందేహాలు ఉండేదానికి అవసరం లేదు. దాన్ని దేశాన్ని మొత్తానికి నేను చేస్తానని చెప్పి ప్రధానిగా వారు ఎక్కడ చెప్పలేదు. ఎన్నికల సభలో యూపీ మేనిఫెస్టో చెప్పారు. ఎందుకు చెప్పారు? అక్కడ ఉన్న పరిస్థితులు చెప్పారు. ఇవాళ మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతం ఉన్నది, లేకపోతే రాష్ట్రము. ఇవాళ ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రము. ఈ 2 రాష్ట్రాల్లో కూడా రైతులు పండించినటువంటి మొత్తం పంటలో, అవి ఏవైనా పంటలు కావచ్చు, 60% మద్దతు ధర, కేంద్రం ప్రకటించినటువంటి మద్దతు ధర ఇచ్చుకుంటా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో 3% మాత్రమే ఉన్నారు. లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర మోడీకి ఇతర రాష్ట్రాల రైతుల ఆత్మహత్యలు, ఇతర రాష్ట్రాల రైతుల రుణాలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు రైతుల రుణాలు గుర్తుకు రావడం లేదని కాదు, ఖచ్చితంగా రైతుల యొక్క రుణాలే కాదు, రైతుల యొక్క అనేక సమస్యలు, వారికి ఏ పంటలు వేసుకోవాలో తెలియచెప్పనటువంటి సమాచార లోప భూషించినటువంటి వ్యవస్థతో మొదలుకొని, దేశం మొత్తం మీద పంట రుణాలకు ఇవ్వాల్సినటువంటి టార్గెట్ల నుంచి మొదలుకొని, వారికి కావాల్సినటువంటి సబ్సిడీతో కూడినటువంటి వ్యవసాయ పనిముట్లను మొదలుకొని, లేకపోతే ఇవాళ యూపీఏ కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి అనేకమైన మేజర్ ప్రాజెక్టుల యొక్క పూర్తి మొదలుకొని, దేశం మొత్తం మీద 5 లక్షల చెరువులను పునరుద్ధరణ సంకల్పం మొదలుపెట్టుకొని ఇవాళ రైతులకు ఫసల్ బీమా యోజన పేరుతోటి ఆర్థిక భద్రత, బీమా భద్రత కల్పించడం కోసం పెద్ద ఎత్తున 13,500 కోట్ల రూపాయలు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించి, మొన్నటి బడ్జెట్లో
10 లక్షల కోట్ల మేరకు ఈ దేశంలో రైతులకు రుణాలు ఇవ్వాలని చెప్పేసి సంకల్పం పెట్టుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి అక్కడ వారి యొక్క సంకల్పాన్ని, అక్కడ మేనిఫెస్టో యొక్క ప్రస్తావన వేరు, దాన్ని మీరు మొత్తం దేశానికి అన్వయించి ప్రధానమంత్రి భారతదేశంలో కలిపి చెప్పింది మీరు విన్నారు మొత్తం ఆయన ఏమన్నా అదే పని. దాన్ని మనం అర్థం తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు అట్లా అర్థమైంది కదా జీవరెడ్డి గారు, అందరికీ అట్లా అర్థం కావాలి, ఎందుకంటే భాష వేరేలా ఉండదు. హిందీ అర్థమైతే అదే కరెక్ట్. శ్రీధర్ గారు చాలా టెక్నికల్ గా మాట్లాడుతూ ఉన్నారు. మేమేమంటామంటే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేమిచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో 107 సభల్లో గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన హామీ ఏదైతే ఉందో 17,500 కోట్ల రుణమాఫీ అనేది ఉంది. అయ్యా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలా, ఎన్నికల కంటే ముందు మీరు మేము మనందరం వేదిక పైనటువంటి పక్షాలన్నీ కూడా, రాజకీయ పార్టీలన్నీ కూడా రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదంటాం. కానీ తీరా ఎన్నికల గెలిచిన తర్వాత రైతులను పట్టించుకున్న పాపాన్ని ఎవరు పోరు. కాబట్టి మా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, 17,500 కోట్ల రుణమాఫీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు కొంత సాయం చేయమని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని అడిగిన సందర్భం ఉంది. దాని తర్వాత లేఖ రాయడం జరిగింది. డీటెయిల్గా మా డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరియు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. కానీ ఎప్పుడు కనికరించని మోడీ గారు సడన్గా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాగానే మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పడం సబబు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా నార్త్ మీద ఉన్న ప్రేమ సౌత్ మీద ఉండదు. ప్రధానమంత్రి గతంలో ఈ ప్రధానమంత్రికే కాదు, ఏ ప్రధానమంత్రికి అయినా కానీ సౌత్ అంటే దక్షిణ భారతదేశం అంటే ఒక సపరేట్ సెక్షన్ కింద చూస్తాం. దానిలో భాగంగానే అటువైపు ముంబైలో, ఇటువైపు తమిళనాడులో ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ మాకు రైతు రుణమాఫీలో మీ సాయం చేయండి, రైతులను ఆదుకోండి అని చెప్పి అడిగితే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టించుకోకుండా ఇలా తీరా ఎన్నికల సమయం ముందు మొన్న బీహార్లో పోయి 1,00,00,000 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ప్రకటించిండో అదేవిధంగా మరొక్కసారి మరి ఈ రాష్ట్రానికి వెళ్ళి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సభలో, ఇందాక మీరు చూశాను, నిన్నటి వరకు నాకు క్లారిటీ లేకుండే చాలామంది, నిన్న కేటీఆర్ గారు శాసన మండలిలో మాట్లాడిన తర్వాత అంటే వారు ఉత్తరప్రదేశ్ రైతులా, తెలంగాణ రైతులు కాదా, ఒక్కరోజు అన్నం పెడితే ఎవరన్నా బుచ్చన్న గారు అన్నదాత సుఖీభావ్ అంటాం. అట్లాంటి యావత్ దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవడానికి ఉత్తరప్రదేశ్ రైతులు కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో బిక్కి చేస్తున్నటువంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు ఉంది కదా. మల్రావు గారు మీరు విన్నారు కదా వీడియో, మోడీ మాట్లాడు. నేను విన్నదాని ప్రకారం మోడీ గారు ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్కి నేను కేంద్రం నుంచి బడ్జెట్ డబ్బిస్తే వాటిని అప్పు మాఫీ చేస్తానని చెప్పలేదు. నాకు కొంచెం హిందీను, నేను పార్లమెంట్లో ఉన్నాను కాబట్టి వారి భాష అదంతా అర్థం చేసుకుంటే 2 మాటలు చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షులు వారి మేనిఫెస్టోలో మేము గెలిస్తే మీ అప్పులు మాఫీ చేస్తామని చెప్పారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే నేను కూడా ఉత్తరప్రదేశ్లో నుంచి ఎంపీని కాబట్టి వారు చెప్పినట్టుగా దాన్ని మాఫీ చేయడానికి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పాడు. అది మనం ఒక రాష్ట్రానికే ఏదో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాడు మాకు కూడా ఇవ్వాలనేటటువంటిది పేపర్లో వచ్చింది, కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పింది కానీ దానికి సంబంధం లేదు. కానీ ఒక్క విషయం నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఉత్తర భారతదేశంలో అక్కడ ఉన్నటువంటి మోడీ గారు చెప్తే ఎవరు చెప్పినట్టు సార్? మోడీ గారు ప్రసంగంలో చెప్పారు, దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి కోటా నుంచి నీకు అర్థమైందా హిందీ? నేను ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బడ్జెట్ లో చెప్పారండి మోడీ గారు. పార్టీ కాదు, బీజేపీ నా పార్టీ కాదు, మేము వ్యతిరేకమైన చెప్పింది ఏంటంటే అక్కడ వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చారు, ప్రభుత్వం వస్తే ఆయనతో ఇప్పిస్తానని స్వయంగా చెప్పాడు. అయితే అక్కడ ఉత్తర భారతదేశంలో ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అది ప్రభుత్వం రాకముందు మాట్లాడాడు, రేపు ప్రభుత్వం ఏర్పడిపోతుంది, దాన్ని ఇచ్చేటప్పుడు ఆ రైతు రుణమాఫీ కోసం ఉత్తరప్రదేశ్ కోసమే డబ్బు ఆయన ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తే అప్పుడు మాకెందుకు ఇవ్వలేదు, మాకు తెలంగాణకి ఎందుకు ఇవ్వరు, ఆంధ్రాకి ఎందుకు ఇవ్వరు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వాలని అడిగేటటువంటి నైతిక హక్కు, సాంకేతిక హక్కు మనకు ఉంటుంది, అది అడగాల. కానీ ఇప్పుడు ఆయన అన్న విషయాన్ని ప్రధానమంత్రి అక్కడికి ఇస్తానండి ఇక్కడికి ఇస్తాను ఎక్కడ అన్నాడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోని ఆయన కూడా అక్కడ నుంచి పార్లమెంట్ సభ్యుడిని కాబట్టి మల్రావు గారు వారు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ అది ఏమని,
ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తాను దాన్ని అమలు చేసేందుకోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆయన మాట్లాడిన మాట, ఈ దేశంలో ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2014, 2015లో మునుపటి కంటే కూడా రైతు ఆత్మహత్యల రేషియో పెరిగింది. ఒక నిమిషం. ఆయన మిగతా రాష్ట్రాల విషయం కూడా మాట్లాడితే బాగుండేది కదా. మిగతా రాష్ట్రాలు బుచ్చన్న గారు, మీరు అది ఏపీ చూపియకపోతే నాకు అర్థమై ఉండేది కాదు. ఇప్పుడే వారు ఏం మాట్లాడారో స్పష్టంగా ఆయన ఒకటే మాట చెప్పాడు. మా అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో రైతులకి అప్పులు మాఫీ చేపిస్తానని చెప్పాడు. నేను కూడా ఇక్కడి నుంచే ఎంపీని కాబట్టి ఆయనతోనే దాన్ని అమలు చేపిస్తానంటే అది ఆయన నరేంద్ర మోడీ మొత్తం కేంద్ర మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్ సాధారణ బీజేపీ నాయకుడు అనుకోవాలంటే కనుక ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న కేవలం ఒక ఎంపీగా మాట్లాడినట్లు అనుకోవాలా. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ పైన నరేంద్ర మోడీ చేసిన కామెంట్లు ఇవాళ చాలా రాష్ట్రాలకు వెళ్ళి తమ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎందుకు గుర్తుకు రావడం లేదు అని నాయకులు ప్రశ్నిస్తున్నారు. దానిపైన మనం చర్చ చేస్తున్నాం. సిద్ధిరెడ్డి గారు, ఇప్పుడు బేసికలీ దాన్ని జాతీయ స్థాయికి మొత్తానికి అంటే అన్ని రాష్ట్రాలకు అన్వయించడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది అట్లా చేశారు కాబట్టి ఇక్కడ చేయలేదు, దేశానికి చేయలేదని ఏదో ఒక రకంగా తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేయడం కోసము చేసేటువంటి కామెంట్గా అనిపిస్తుంది తప్పితే మీరు వేసినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఆ విజువల్ ఏదో ఉందో, ఆ విజువల్లో క్లియర్గా మాడారు. ఐఎమ్ రిపీటింగ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాఖ మేనిఫెస్టోల యొక్క అంశాన్ని ఇచ్చింది, ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతారు. ఈ ప్రాంత ఎంపీగా నేను కూడా ప్రభుత్వంతో కలిసి ఆ పని చేయిస్తానని చెప్పించారు, అంతవరకు. కానీ దేశం మొత్తం ప్రధానిగా నేను ఉన్నటువంటి రుణాలను మొత్తాన్ని మాఫీ చేస్తానని వారు దాంట్లో చెప్పలేదు. కాబట్టి ఎక్కడా కూడా మిగతా రాష్ట్రాలకు అన్వయించి అది చేస్తలేనటువంటి నెపం అంటే సరైనది కాదు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రమో, మహారాష్ట్రనో, కర్ణాటకనో మరొకటి ఈ రాష్ట్రాలు పోయి వేరే రకాలుగా సహాయం అడగడం వేరు. దాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. ఏ రంగానికి ఎట్లా ఇవ్వాలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్తున్నటువంటి గొర్రెలిచ్చే స్కీమ్లో కూడా మొత్తం బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రకరకాల రూపాల్లో వస్తుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాదు చారాన మాదే, బారాన మాదే, మారండి అయ్యా. ఇవాళ ఏ కాలం లేవు, రూపాయలు ఉన్నాయి, మీరు మారండి. డిమాండేషన్ కూడా అయిపోయింది, లెక్క పెట్టి బ్యాంకులకి వెళ్ళి వస్తున్నాయి, తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఉంది, మోడీ గారు ఫోటో పెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ సౌత్ నార్త్ అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడడం సరికాదు. శాసనసభలో మీరు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసే మీరు సౌత్కి ఒకలాగా ఉంటారు, నార్త్కి ఒకలాగా ఉంటారంటే మొన్ననే మండలిలో కేసీఆర్ గారు చెప్పారు ఇవాళ 2 టవరింగ్ గవర్నమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన గవర్నమెంట్ గురించి చెప్పుకుంటూనే ప్రధానమంత్రి గారి గురించి కేంద్ర చెప్పండి. మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఓకే, తమిళనాడుకు సంబంధించిన ఆర్థిక మంత్రి జయకుమార్, కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, ఒక్క నిమిషం, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆ నరేంద్ర మోడీ ఆ కామెంట్ చేసిన తర్వాత మహారాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మీరు వీరి గురించి పట్టించుకోండి అనడం అంటే నరేంద్ర మోడీ ఒక ప్రధాన లాంటి వ్యక్తి అక్కడ ఇచ్చిన కామెంటే కదా కారణం, స్టేట్మెంటే కదా కారణం. ఇది కాకుండా వాళ్ళకు కూడా తప్పర్థమైందా? మీరు అట్లా అర్థం చేసుకున్నారు అంటే ఏ రాష్ట్రం నేను ముందు చెప్పాను, ఏ రాష్ట్రం అయినా కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వెళ్ళి ప్రధాని గారితో ప్రస్తావించి వారు సహాయం తీసుకుంటారు. ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, లేదా హరీష్ రావు గారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, కేటీఆర్ గారు ఐటీ సంబంధిత పరిశ్రమల శాఖ విషయంలో కానీ, లేదా మిగతా మంత్రులు ఈటల రాజేంద్ర గారు మొన్న మధ్యలో FRBM రిలాక్సేషన్ గురించి కానీ రకరకాల సందర్భంలో కేంద్రంతో లైజనింగ్ అనేది వెరీ కామన్. కాకపోతే ఈ సందర్భంలో ఆ ముఖ్యమంత్రులు ఆర్థిక మంత్రులు అనడం యాదృచ్ఛికం అయి ఉండొచ్చు ఖచ్చితంగా. రైతు వినండి, రైతు యొక్క ఆత్మహత్యలు ఇవాళ ఉన్నాయి కాదు, మీరే ఇంతకుముందు ఇన్ఫార్మల్గా చెప్పారు, చాలా లక్షలాది మంది ఒక 2-3 డికెట్స్గా చచ్చిపోయారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో మాట చెప్పిన 95 నుంచి ఇప్పటి వరకు 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నరేంద్ర మోడీ వచ్చిన 2014-2015 మధ్యకాలంలో రైతు ఆత్మహత్యలు, రైతు కూలీలు కూడా సూసైడ్ చేసుకున్నారు. ఇంత తీవ్రమైన ఈ విషయాన్ని ఒక మాట అనుకుందాం మనం, ఇంత తీవ్రమైన విషయాన్ని, ఇంతగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న విషయాన్ని నరేంద్ర మోడీ మిగతా రాష్ట్రాల విషయంలో ఎందుకు గుర్తించడం లేదు అనేది ఎక్కడ చెప్పారు? ఇక్కడ నరేంద్ర మోడీ గారు నేను మిగతా రాష్ట్రాల గురించి గుర్తించలేదు. ఇప్పుడు ఒకటి మనం ఇవాళ మన ప్రేక్షకులు కూడా చూసేవాళ్ళు
రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు సామాన్యులు కూడా మనం ఏ విషయం చెప్తున్నారు అనే విషయాన్ని చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీరు వేసినటువంటి విజువల్లో క్లియర్గా ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడారు, దేశం గురించి మాట్లాడారనే విషయం అర్థం చేసుకున్న తర్వాత మిగతా రాష్ట్రాల పట్ల మీరు ఎవరి గురించి మాట్లాడినా నమ్ముతారేమో. కానీ గతంలో రైల్వే మంత్రులాగా ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రానికి లైన్ గుంచుకున్నటువంటి ప్రధానమంత్రి కాదు. ఇవాళ దేశం మొత్తం మీద మెజారిటీ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి జాతీయవాద స్ఫూర్తి ఉన్నటువంటి ప్రభుత్వము అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వారికి మీరు ఏది ఆపాదించాలని చూసినా, ఏం ప్రాంతీయతత్వాన్నో ఏ పక్షపాత తత్వాన్నో మీరు ఆపాదించాలని ఎవరు చూసినా, మీరని కాదు, ఏ పార్టీ చూసినా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి జనరల్ గా ఎవరు ప్రయత్నం చేసినా కానీ ఈశాన్యం నుంచి దక్షిణాది వరకు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు కాబట్టి మాకు అధికారాన్ని కట్టబెడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా రైతు పక్షపాతిగా నరేంద్ర మోడీ, సామాన్యుడి పక్షపాతిగా నరేంద్ర మోడీ, ప్రజలు నమ్ముతున్నారు, బీజేపీకి ఓట్లేస్తున్నారు, మనకు కనబడుతున్నది. మరి నమ్ముతున్న ప్రజల్లో మిగతా రాష్ట్రాల లేరా? మిగతా రాష్ట్రాలకు వచ్చిన డిమాండ్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ రుణమాఫీకి సంబంధించిన కామెంట్లపైన మనం చర్చ చేస్తున్నాం. సార్ మల్రావు గారు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు, తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు తమ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, అప్పులున్నాయని, వీటి విషయం ఎందుకు ప్రస్తావించడం అడుగుతున్నారు. ఒక్క విషయం అండి, మొత్తం రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్న విషయం కరెక్ట్. చాలా కాలంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. 2014 తర్వాత కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. దాంతోపాటు రైతు కూలీలు కూడా ఆత్మహత్యలు చేస్తారు. దాని మీద సెకండ్ థాట్ లేదు. ఇవాళ చీఫ్ మినిస్టర్లు 4-5 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి దగ్గర పోయి మా రాష్ట్రాల్లో కూడా రైతులు చనిపోతున్నారు, వాళ్ళ అప్పులు కూడా మాఫీ చేయాలని అడగటం వేరు. ఉత్తరప్రదేశ్లో విధానపరమైన నిర్ణయం చేయలేదు ప్రధానమంత్రి గారు. విధానపరమైన నిర్ణయం అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి రైతుల అప్పులు మాఫీ చేయడానికి 72,000 కోట్లు మేము కేటాయిస్తున్నాము, చేస్తామని, అది భారతదేశం మొత్తానికి సంబంధించి విధానపరమైన నిర్ణయం. అటువంటి నిర్ణయం ఈయన చేయలేదు. చేస్తే మంచిది చేయాలని కోరడానికి వేరే ముఖ్యమంత్రులు పోయారు. దానికి ఉత్తరప్రదేశ్లో ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షులు కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని నేను పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఎన్నికలప్పుడు మాకు ఓటేయండి, మేము మీకు కావాల్సింది ఒప్పిస్తున్నాను. ఇది కాకుండా ఇప్పుడు హర్యానాలో బీజేపీ అతనే, కర్ణాటకలో కాంగ్రెస్, తమిళనాడులో ఏడీఎంకే, వీళ్ళందరూ ఎందుకు పోయారంటే పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, అది సరిగ్గా అందక ఈ రకంగా వచ్చింది. రాజకీయ పార్టీలు మొత్తం తప్పర్థం చేసుకున్నారు. ఏమి కాదు, నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడింది ఒక్క మాట ఆయన చూపించింది అక్కడ, దాని గురించి మాట్లాడమన్నారు. నేను దాని గురించి ఉత్తరప్రదేశ్లో అక్కడ ఎన్నికల సందర్భంలో అక్కడ బీజేపీ పార్టీ అక్కడ ఇచ్చినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేపిస్తారని చెప్పి అక్కడ చెప్పాడు. అయితే అక్కడ ఆ ముఖ్యమంత్రులకి మీరు ఇంప్లిమెంట్ చేయటంలో సపోర్ట్ చేసి డబ్బు సపరేట్గా రిలీజ్ చేసే పరిస్థితి వస్తే మాకు కూడా చేయండి అనే విధంగా చేశారు. ఆ రకంగా పర్వాలేదు, అంతేగాని మాట్లాడాడు కాబట్టి మేము అడుగుతున్నాం అనేది కాదు. రైతుల గురించి బీజేపీ వాళ్ళకి ప్రధానమంత్రి మోడీ టీఆర్ఎస్ రాజకీయ చర్చ కాదు ఇది. మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. రవి గారు రావు గారికి అసహనం, ఫ్రస్ట్రేషన్ ఎందుకు సార్ మీకు? మీరు వీడియో రిలీజ్ చేశారు సార్, ఆ వీడియోలో మేము ఆడియో చూసాం సార్. చాలా స్పష్టంగా ప్రధానమంత్రి మోడీ గారు ఖర్చా మాఫ్ కరింగే అన్నాడు, కానీ అది కేంద్రం నుంచి ఇస్తామా రాష్ట్రం నుంచి మేమేమంటున్నాం, అది ఖచ్చితంగా ఒక ప్రధానమంత్రి హోదాలో మాట్లాడింది కాబట్టి మాటలు స్పష్టంగా వినండి. తప్పుడు ఆగాలి సార్, మీరు తప్పు చేసినట్టుగా చూపియద్దు.
సార్ ఒకటి మీరు మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి మోడీ గారు మీ వారు చూపించాం కాంగ్రెస్ పార్టీ మరి చూపించారు. ఒక నిమిషం మీకు అర్థమైంది కదా. ఒక్క నిమిషం ఇక్కడ రైతు రుణమాఫీ అర్థమైతే ఎవరికి అర్థం కావడం మీకు అర్థమైంది. కానీ మీరు జీవన్ రెడ్డి గారు చెప్పింది బాగుంది అన్నట్టుగా ఉంది మీకు. అట్లనే లేదు. మరి ఎందుకు వాస్తవం చెప్పండి. ఇవాళ ఇక్కడ రైతు రుణమాఫీ మీరు 17,000 కోట్లు చేస్తున్నారు, ఒకటేసారి చేయలేదు. అవి చేయకపోవడం మూలాన రైతులకు రుణాలు రాలేదు కాబట్టి సమస్యలు తీరలేదు. మీరు 36 లక్షలు అంటే 31 లక్షలు మాత్రమే వాళ్ళకి వెసులుబాటు దొరికింది, గౌరవ ముఖ్యమంత్రి దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న మాట వాస్తవము. ఇది ఎన్సీఆర్బి రిపోర్ట్ కూడా చెప్తున్నది. నిజంగానే ప్రధానమంత్రి విధానపరమైన ప్రకటన చేసినా, ఎన్నికల ముందు చేసినా, ఏమైనా సరే కానీ మిగతా రాష్ట్రాలకు వెళ్ళి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉంది. ప్రధానమంత్రి విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరము ఉంది. థ్యాంక్ యూ.